ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वाशादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. हरे कृष्णा माता जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. Okay, Mataji. Ninna we were in 4th chapter, 24th slokam. అందులో మనం we just discussed about అనువాదము. ఇప్పుడు భాష్యం గురించి డిస్కస్ చేద్దాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేటువంటి ఈ శ్లోకం అన్నమాట. సో ఇందులో మనము అనువాదాన్ని డిస్కస్ చేసాం. అంటే అందులో యజ్ఞం అంటే ఏమిటి, ఎందుకు భగవంతునికి యజ్ఞ నామక పరమాత్మ అనేటువంటి పేరు ఎందుకు అంటే, మనం చేసే కర్మలన్నీ కూడా ఒక యజ్ఞం అన్నమాట. అది ఎప్పుడు యజ్ఞం అవుతుంది? స్వార్థం లేకుండా చేసినప్పుడు యజ్ఞం అవుతుంది. అందుకే యజ్ఞము, మనం హోమం చేస్తాం కదా, హోమం చేసేటప్పుడు హోమం అనేటువంటిది ఒక యజ్ఞము. ఎందుకు దాన్ని యజ్ఞము అంటారు అంటే, అందులో త్యాగ భావన ఉంటుంది. ఏమిటయ్యా అందులో ఏం త్యాగం చేస్తున్నాము మనము అంటే, మనము భగవంతుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్లో కొంత భాగము, అంటే ఒక 1 hour ఆర్ 2 hours ఆర్ 3 hours ఆర్ ప్రిపరేషన్కి ఒక హాఫ్ డే అనుకోండి. అంతకు ముందు నుంచి కూడా మనము అదే ధ్యాసలో ఉంటాము. అంటే రేపు హోమం చేయాలి, ఆ హోమానికి ఇవన్నీ సరుకులు కావాలి, ఈ బ్రాహ్మణుడు కావాలి, వీళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. తర్వాత ఆ హోమం అయిన తర్వాత ఆ అతిథులందరికీ చక్కగా భోజనాదులు భక్షాదులు వడ్డించి వాళ్ళని కానుకలతో తృప్తిపరిచి, బ్రాహ్మణులను కూడా కానుకలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొంది మనము కృతకృత్యులు అవుతామన్నమాట. అంటే దెర్ ఈస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగం అనేటువంటిది అక్కడ ఉన్నది. సో ఏ కర్మలో అయితే త్యాగం అనేటివి ఉంటుందో అది యజ్ఞము అనిపించుకుంటుంది. సో ఒక్క సమయమేనా? కాదు. అందులో మనం యజ్ఞానికి కావలసినటువంటి ద్రవ్యాలు చేకూరుస్తాము. ఆ ద్రవ్యాలన్నిటినీ కొనడానికి మనము ఆర్జించినటువంటి ధనాన్ని వెచ్చించాలి. అలాగే సమయము, అలాగే మన యొక్క కేంద్రీకృతమైనటువంటి అక్కడ భావన, భగవంతునికి అర్పణ చేస్తున్నాం అంటే ఒక త్యాగ భావన అనేటువంటిది అక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చేరిస్తే అది యజ్ఞము అని అనిపించుకుంటుంది. సో భగవంతుడు అన్నాడు, యజ్ఞాంతకు యజ్ఞ గుగ్య మన్నాద ఏవచ అనేటువంటిది. అంటే విష్ణు సహస్రంలో మనం అనుకున్నాం కదా, యజ్ఞం అనేటువంటిది నాకు పేరు, వేదాలలో కూడా నన్ను యజ్ఞం అనే పిలిచారు. సో కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడయ్యా భగవంతుడు అంటే, నువ్వు చేసే ఒక ప్రతి పని కూడా ఒక యజ్ఞం అనుకో. యజ్ఞం అనుకుని చేసినప్పుడు అంటే సమర్పణ భావనతో, త్యాగముతో, త్యాగ బుద్ధితో ఎప్పుడైతే చేస్తావో అది నాకు చెందుతుంది. అప్పుడు ఆ యొక్క కర్మ యొక్క ఫలితము నీకు అంటదు. ఆ కర్మ ఫలితాన్ని నాకే అందిస్తున్నావు కదా. నా మమ అనేది యజ్ఞంలో మనం చేస్తున్నప్పుడు ఆజ్యం పోస్తున్నాము, నెయ్యి వేస్తున్నాము,
నువ్వులు వేస్తున్నాము, అలాగే వండినటువంటి అన్నము కానీ పాయసము కానీ దాంట్లో వేస్తున్నాము. చివరికి ఏం చేస్తున్నాము, యజ్ఞానికి బలి అనేటువంటిది ఒక అర్పణం చేస్తాం. అందులో ఒక టెంకాయ, తర్వాత అందులో ఒక రవిక పీసు, డబ్బులు, తర్వాత అరటిపండు, ఇలాగ ఏమేమి పురోహితులు చెప్తారో అవన్నీ కూడా, దానితో పాటు నెయ్యి, అవన్నీ కూడా నెయ్యి దాని మీద వేస్తూ మొత్తము ఎవరైతే గృహస్థులు ఉంటారో భార్యాభర్తలు, వాళ్ళు అందులో అది అర్పణం చేస్తారు. మొత్తం అదే దాన్ని పూర్ణాహుతి అని అంటారనమాట. సో పూర్ణాహుతి ఎప్పుడైతే మనం వేస్తామో అది ఒక హోమము కంప్లీట్ అవుతుందన్నమాట. సో అభిమంత్రించినటువంటి నీరు ఉంటుంది కలశంలో. ఫస్ట్ మనం పుణ్యాహవాచనం చేస్తాం. ఎప్పుడైనా కూడా ఫస్ట్ హోమం చేయడానికంటే ముందు పుణ్యాహవాచనం, అంటే ఫస్ట్ గణపతి పూజ, నవగ్రహ పూజ, తర్వాత మిగతా అష్టదిక్పాలకుల పూజ, అవన్నీ చేసి లక్ష్మీనారాయణుని దేవతలందరినీ ఆహ్వానించిన తర్వాత భగవంతుడిని ఆహ్వానిస్తాం. ఎందుకంటే భగవంతుడు ఫస్ట్ తన పరివారాన్ని అన్నిటినీ కూడా పంపించి తర్వాత తను వస్తాడనమాట. ఎక్కడైనా కూడా ఈవెన్ కృష్ణుడు కూడా అవతారం తీసుకునేటప్పుడు తన గోలోకధామంలోంచి అంతటి పరివారాన్ని అలాగా ఆ గోకులంలో, బృందావనంలో దింపేశాడు. సో అంటే ఫస్ట్ తన భృత్యులు వెళ్ళాలి, తర్వాత తను వస్తాడు. సో ఇవన్నీ మనం ఆయన్ని ఆ పుణ్యాహవాచనంలో ఆహ్వానించి ఆ కలశంలో అభిమంత్రించినటువంటి నీటిలో, అదే వరుణుడు మిగతా దేవతలందరూ కూడా అందులో ఉంటారనమాట. సో ఆ అభిమంత్రించినటువంటి నీటిని మన మీద ఆ పురోహితులు ప్రోక్షణ చేస్తారు. అంటే మనము దేహము శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది, మన వాక్కు కూడా శుద్ధి అవుతుంది అనమాట దానివల్ల. అప్పుడు ఆ మంత్రాలు పఠిస్తున్నప్పుడు మనము యజ్ఞంలో ఇవన్నీ కూడా అర్పిస్తాము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ హౌ నార్మలీ ఏ హోమం ఈజ్ డన్. హోమం అనేటువంటిది ఇలాగా చేస్తాం. సో ఎందుకు అంటే అక్కడ మన పూర్తి ధ్యానము, మన యొక్క పూర్తి కేంద్రీకరించినటువంటి ఏమంటారు, కాన్సన్ట్రేటెడ్ యాక్టివిటీ. పూర్తిగా మనము మన కర్మలన్నిటినీ కూడా అందులో యథావిధిగా భగవంతుని గురించి, అంటే అంతటి పవిత్రమైనటువంటి కర్మ మనము వనరిస్తున్నాము. అవన్నీ కూడా భగవంతునికి నా మమ ఇదం నా మమ, అంటే ఇది నాది కాదు. ఎందుకు నాది కాదు? అన్నీ నీకు చెందినవే, నీకు చెందినది నీకే ఇస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తుంటాము. మీరు ఒకసారి సీరియల్, కృష్ణ సీరియల్లో చూస్తున్నప్పుడు అక్రూరుడు వస్తాడు. అక్రూరుడు కంసుడు ఆజ్ఞాపిస్తాడు బలరామకృష్ణుల్ని తీసుకుని రావాలి అని. సో మనసు లేకుండా, అంటే తెలుసు ఈ కంసుడు దుర్మార్గుడు, చిన్న పిల్లలటువంటి ఈ బలరామకృష్ణుల్ని చంపడానికి చూస్తున్నాడని చెప్పేసి ఆయనకి తెలుసు. మనసు లేకుండా వస్తాడు. సరే దారి మధ్యలో వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు సంధ్యావందనం, స్నానం చేసి సంధ్యావందనం చేయాలని చెప్పేసి ఆ నదిలో, యమునా నదిలో దిగి అక్కడ మనం ఏం చేయాలి, సంధ్యావందనం చేస్తున్నప్పుడు మనం నీటి నుంచి ఒక చేతిలో తీసుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. మరి అక్కడ అవన్నీ లేదు కాబట్టి ఏం చేస్తాడు, యమునా నదిలో ఆ నది నీటినే పైకి తీసి సూర్యునికి చూపించి మళ్ళీ ఆ నదిలో వదిలేస్తాడు. అంటే నది యొక్క నీరు నదికే, అంటే భగవంతుడు ఇచ్చింది చివరికి భగవంతునికే చెందాలి అనేటువంటి భావనతో మనం చేస్తున్నాం. సో ఇక్కడ అదే చెప్తున్నాడు, బ్రహ్మార్పణం, బ్రహ్మకి అర్పణం చేసేటువంటిది. ఏమేమి? ఇవన్నీ వస్తువులు. ఏమయ్యా వస్తువులు? నిన్న మనం ఒకసారి డిస్కస్ చేసింది గుర్తుపెట్టుకుందాం. బ్రహ్మ అర్పణం, బ్రహ్మానికి అర్పణం చేసేది యజ్ఞమునందు ఉపయోగించేటువంటి గరిటె, శృవము, తర్వాత ఇతర అర్పితములు, నెయ్యి కానీ, నువ్వులు కానీ, పాయసము కానీ, సమిధలు కానీ, అవన్నీ కూడా. తర్వాత మంత్రాలు, పురోహితులు చదివేటువంటి మంత్రాలు, తర్వాత చేసేటువంటి కర్మ, తర్వాత దానము అవన్నీ కూడా చేయడం, తర్వాత బ్రాహ్మణ భోజనము, అతిథి సత్కారము, అతిథులకు భోజనం అంతా చేసిన తర్వాత గృహస్థులు వాళ్ళు, అంటే ఇంటిలోకి వచ్చినటువంటి బ్రాహ్మణులు చేసేటువంటి భోజనం చేసి వెళ్ళిన తర్వాత అది ఉచ్చిష్టం అవుతుంది. అంటే వాళ్ళు దే విల్ బి వెరీ హ్యాపీ, ఇల్లు పవిత్రం అయిపోతుంది అనమాట. తర్వాత గృహస్థులు తీసుకుంటే అది ప్రసాదం కింద వాళ్ళకి లభిస్తుంది అనమాట. తర్వాత వాళ్ళకి అనుగ్రహం, భగవంతుని అనుగ్రహము, అంత దేవతల అనుగ్రహము, భగవంతుని అనుగ్రహము వాళ్ళ మీద ఉంటుందని మనం తెలుసుకోవాలన్నమాట. సో అర్పితములు బ్రహ్మకి, హవి హోమ ద్రవ్యము, చేసేటువంటి పురోహితుడు, బ్రాహ్మణుడు, బ్రహ్మ, అగ్ని, అందులో ఉన్నటువంటి అగ్ని, యజ్ఞాగ్ని కూడా
అది బ్రహ్మము. తర్వాత సమర్పించేటువంటి కర్మలన్నీ కూడా బ్రహ్మము. కాబట్టి చివరికి వచ్చేటువంటి ఫలితము కూడా బ్రహ్మము అనేటువంటిది ఈ యొక్క శ్లోకానికి మీనింగ్ అన్నమాట. సో ఇది నిన్న మనము డిస్కస్ చేసాం. అంటే కంప్లీట్‌గా భగవంతుని ధ్యాసలోనే నిమగ్నమైన వారికి హోమ ద్రవ్యం అనేటువంటిది బ్రహ్మము. దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము అంటే వస్తువులు, స్రువం అనేటువంటి 2 గరిటెలుంటాయి. అది బ్రహ్మమే. యజ్ఞ చేసేటువంటి కర్మము బ్రహ్మమే. యజ్ఞం చేసేటువంటి పురోహితుడు బ్రహ్మమే. తర్వాత యజ్ఞాన్ని నిర్వహించేటువంటి గృహస్థుడు బ్రహ్మమే. అందులో వచ్చేటువంటి ఫలితము, ప్రసాదము అన్నీ కూడా బ్రహ్మమే. మొత్తానికి ఇవన్నీ కూడా యజ్ఞము అంటే ఆ భగవంతునికి యజ్ఞ రూపము కింద యజ్ఞంలో మనం భగవంతునికి సమర్పిస్తున్నాము అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకు ఇది చెప్తున్నాడు ఇక్కడ అర్జునునికి అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే అర్జున నువ్వు ఏం చేస్తున్నావు? ఏ పని చేసినా కూడా యజ్ఞం అయితే ఎలాగ చేస్తావో అలాగా ఆ పనిని యజ్ఞము కింద తలుచుకొని చెయ్యాలి. అంటే నేను చేస్తున్నానని కాదు, నాహం కర్త హరికర్త మొత్తం అన్నీ కూడా భగవంతుడే చేయిస్తున్నాడు. అంటే అంతటి ఫోకస్‌తో, అంతటి కాన్సంట్రేషన్‌తో, అంతటి త్యాగ సమర్పణ బుద్ధితో మనం కర్మలు చేసినప్పుడు ఆ కర్మ ఫలితము అత్యంత ఫలవంతంగా ఉంటుంది అనేటువంటిది ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఓకే. ఇందులో ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా మాతాజీ? మనం ఇంతవరకు డిస్కస్ చేసింది. ప్రభుజీ ఇక్కడ బ్రహ్మము అంటే అంతా పరమాత్మ అనే మీనింగ్ ఏనా ప్రభుజీ? చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మకి చతుర్ముఖ బ్రహ్మ అని పేరు. ఇంకొక బ్రహ్మ అంటే ఆత్మ. ఇంకొక బ్రహ్మ అంటే భగవంతుడు. సో ఇక్కడ ఈ బ్రహ్మ అనే పదానికి భగవంతుడు అంటే యజ్ఞము చేసేటువంటి మనము ఆ యజ్ఞుడు, యజ్ఞనామక పరమాత్మ అనేటువంటిది మీనింగ్ వస్తుంది మాతాజీ ఇక్కడ. అంటే మొత్తం మనం ఈ మొత్తం వర్క్ లో అంతా పరమాత్మే ఉన్నాడనే కదా ప్రభుజీ మీనింగ్? అంటే మనం చేసేవన్నీ కూడా అన్ని దాంట్లో కూడా అంతా పరమాత్మే అని అర్థమా ప్రభుజీ? అంతే, కరెక్ట్. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందరూ చేసేటువంటి పనుల్లో కూడా భగవంతుడే ఉన్నాడు. ఇంకా ఒక ఎక్స్ట్రీమ్‌కి వెళ్ళామంటే ఇప్పుడు ఒక అతను ఇంకొక అందరిని చంపుతున్నాడు అంటే చంపేవాడు, చంపబడేవాడు ఇద్దరిలోనూ భగవంతుడే ఉన్నాడు. అంటే భగవంతుని సంకల్పం అలాగా. ఒకసారి ఇది క్వెషన్ అడుగుతారనమాట దేవతలు. ఏమిటి హిరణ్యాక్షుడు తన తమ్ముడిని చంపిన తర్వాత హిరణ్యకశిపుడు చాలా కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే అంతా ఈ యజ్ఞాలు చేయకూడదు, బ్రాహ్మణులను శిక్షించండి, ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఈ మంత్రాలు చదవడం వల్ల విష్ణువుకి బలం వస్తుంది అనేటువంటి అపోహలో అతను అందరినీ చంపడానికి చూస్తుంటాడు. అప్పుడు దేవతలు అడుగుతారు, ప్రభు మిమ్మల్ని వేడుకున్నాం కదా, మీరు అవతారం తీసుకోవాలి, హిరణ్యాక్షిని చంపారు వరాహ అవతారంలో, మరి హిరణ్యకశిపుడిని చంపడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు? వీడి వల్ల మొత్తం లోకాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి అంటే భగవంతుడు అంటాడు, అతనికి ఇంకా అతని కర్మ ఫలితము పండలేదు. ఎప్పుడైతే అతడు నా అత్యంత ప్రియ భక్తుడైనటువంటి ప్రహ్లాదునికి హింసలు పెడతాడో అప్పుడు నేను అవతరిస్తాను అంటాడు. అంటే అది కూడా భగవంతుని సంకల్పమే. ఎప్పుడు అతని పాపపు కుండ నిండాలి. సో అక్కడ అతను ఎంకరేజ్ చేస్తాడు, ఇంకా చెయ్యని అని. మరి మిగతా వాళ్ళు అమాయక జీవులు బలి అయిపోతున్నారు కదా, బ్రాహ్మణులు, తర్వాత వేదాలు చదివేటువంటి వాళ్ళు ఏం తప్పు చేశారంటే వాళ్ళు కూడా యజ్ఞంలో ఎలాగైతే సమిధలని యూజ్ చేసుకుంటామో అలాగా భగవంతుడు ప్రూవ్ చేస్తాడనమాట. నా గురించి వీళ్ళు త్యాగం చేయడానికి కూడా నా భక్తులు వెనకాడరు. అంటే వాళ్ళకి ఆ కర్మ ద్వారా, వాళ్ళ ఆ త్యాగం ద్వారా తొందరగా వాళ్ళకి మోక్షం అనేటువంటిది వచ్చేస్తుంది. సో ఇది మనం తెలుసుకోవాలి మాతాజీ. అంటే ఇక్కడ యజ్ఞం చేసి ఏ పని చేసినప్పుడైనా మనం నిమిత్త మాత్రమే, అంతా పరమాత్మ ఎలా అనుకుంటే అలా జరుగుతుంది, ఆయన మనకి ఇచ్చిందే అని. అవును మాతాజీ, ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుడు చేయిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇంకా డీప్ గా వెళ్ళాడు. ఇంతకుముందు నేను నాకు సమర్పించు కర్మలో, అవును ప్రభుజా. ఇక్కడ ఏమిటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అంటే ఇప్పుడు నువ్వు మనం సమర్పించింది కూడా పరమాత్మే, మనకు వచ్చేది కూడా పరమాత్మ రూపమే. అంతే, అవును మాతాజీ, ఎస్. ఇప్పుడు ఇంకొకటి మనకి భాగవతంలో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఎప్పుడంటే ఇలాగా ఇంద్రుడు తన ఐరావతం మీద వస్తూ ఉంటాడు.
వస్తూ ఉన్నప్పుడు అగస్త్య ఋషి, అగస్త్యుడు కాదు, దుర్వాస మహాముని అతన్ని ఇంద్రుని చూసి అతనికి యాక్చువల్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంతటి ఇంద్రుడు అంటే సురలకి అతడే కదా అధిపతి. సో అంతటి వైభోగంతో వెలుగుతున్నాడు, చక్కగా ఉండమని మనసులో అనుకుంటూ తను భగవంతునికి సమర్పించినటువంటి మాలని అతనికి ఇస్తాడనమాట. ఇది ధరించు అంటే అది నిర్మాల్యం ఉంటుంది. నిర్మాల్యం అంటే తెలుసు కదా, భగవంతునికి సమర్పించినటువంటి పూలు పూలు అవన్నీ ఉంటాయి కదా ప్రభుజీ. ఇవన్నీ నిర్మాల్యము. నిర్మాల్యం అంటే అది చాలా కేర్ఫుల్గా మనం పెట్టుకోవాలి. అది ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లో వేయకూడదు. అది సపరేట్గా సేకరించి మనం పారుతున్నటువంటి నీటిలో, నదిలో వదిలివేయాలి. అది ఇక్కడ సిటీలో అవుతుందా అంటే మరి చూడాలి. దగ్గర ఎక్కడైతే పారుతున్నటువంటి, మనం ఎప్పుడో ఎన్నోసార్లు బయటికి వెళ్తుంటాం కాబట్టి అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ వదిలివేయాలి. అది మనకి డస్ట్బిన్లో కానీ చెత్త వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఈ ఇన్సిడెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. దూర్వాస మహాముని అది ఇచ్చినటువంటి నిర్మాల్యాన్ని ఇంద్రుడు ఏం చేశాడు, గర్వముతో తన ఏనుగుకి ఇచ్చేశాడు. ఇదేంటి నాకు అని. అప్పుడు ఏనుగు ఏం చేసింది, అది జంతువు, దానికి తెలియదు కదా, అది తీసుకుని కింద పడేసి కాళ్ళతో తొక్కేస్తుంది అనమాట. అప్పుడు ఇంద్రుడు అతనికి శపిస్తాడు. ఏమిటి, నేను ఇచ్చినటువంటి భగవంతుని మీద అర్పించినటువంటి నిర్మాల్యాన్ని ఇంత చులకన చేస్తావా, కాబట్టి నీ ఐశ్వర్యం అంతా నశించిపోవుగాక అని శాపం ఇచ్చిన వెంటనే ఇంద్రుడికి రియలైజ్ అయ్యి, అంటే అతను దేవతా స్వరూపుడు, అది నిమిత్త మాత్రంగా మనకి ఎగ్జాంపుల్ చేస్తున్నా, అది కూడా భగవంతుడు చెప్పి, అంటే ఈ కర్మ ఇంద్రునితో ఎందుకు చేయించాడు అంటే అతను చాలా ఎక్కువ పుణ్యం చేసినప్పుడు కూడా ఆ పుణ్యాన్ని తగ్గించడానికి భగవంతుడు ఇటువంటి లీలలు చేయిస్తుంటాడు. సేమ్ థింగ్ హ్యాపెన్ టు గౌతమ ఋషి. గౌతముని కూడా అహల్యకి ఎందుకు శాపం ఇప్పించాడు గౌతముడు అంటే సేమ్ రీజన్. గౌతమునికి పుణ్యం ఎంత పెరిగిపోయిందంటే ఇంకా అది ఎలాగైనా తగ్గించాలి, అప్పుడే అతనికి మోక్షం, అంటే పాపము పుణ్యము ఈక్వల్ అవ్వాలి. సో కాబట్టి అతన్ని తగ్గించడానికి ఆ శాపం ఇస్తే తన యజ్ఞ ఫలితంలో, తన తపస్సులో చాలా వరకు అది తగ్గిపోతుంది, ఆ పుణ్యం అనేటువంటిది తగ్గిపోతుంది. సో ఈ భగవంతుని లీలలు మనకి యాక్చువల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి కష్టము. సామాన్య మానవులుగా మనం ఆలోచించామనుకోండి, వితండవాదంతో మనం మనకి తోచిన విధంగా మనం ఆర్గ్యూ చేస్తుంటాం. కాబట్టి అది ఆర్గ్యూ తెలియకపోయినప్పుడు గురువులను అడిగి తెలుసుకోవాలి, ఇలాగైంది, ఇలాగ ఎందుకండి. కానీ మనంతట మనమే తెలియకుండా కంక్లూషన్తో మనం చెప్తే అది దైవ నిందకి గురి అవుతాం అన్నమాట మనం. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ అన్నమాట ఇది. కానీ మంచి క్వశ్చన్ అడిగారు. ఎలాగా అంటే మొత్తం చేసేటువంటి కార్యములన్నీ కూడా యజ్ఞం అనిపించుకుంటుంది. ఆ యజ్ఞం యొక్క ఫలితం కూడా భగవంతునికే మనం సమర్పిస్తున్నాము. ఎందుకంటే భగవంతుడే చెప్పాడు, భోక్తారాం యజ్ఞ తపసాం. యజ్ఞాలు అంటే తపస్సు కానీ యజ్ఞము కానీ ఏది చేసినా కూడా భోక్తారాం. ఎవరు భోక్త అంటే అనుభవించేటివాడు ఎవరు, దాని ఫలితము నేను. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకి మహేశ్వరుని అనేటువంటి నేను అని భగవంతుడు చెప్తాడనమాట. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. అందరి హృదయాల్లో సుహృదం, వాళ్ళ హృదయాల్లో నేను నివసిస్తున్నాను. సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం. ఎవరైతే ఇది తెలుసుకుంటాడో శాంతి మృచ్చతి, అతడు చాలా శాంతంగా ఉంటాడు. ఎందుకు, ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఫలితం భగవంతునికి వదిలేద్దాం. మనకి ఇవ్వాలనుకున్నది భగవంతుని మనసులో వస్తే తప్పకుండా అది వస్తుంది. లేదు అది మనకి మంచిది కాదు అంటే అది కుదరదు. ఎందుకు, చెయ్యనివ్వడు భగవంతుడు. మనం ఎంత తలకిందలు పెట్టి కాళ్ళు పైకి ఎత్తినా కూడా ఒక్కొక్కసారి రాదు. అప్పుడు మనం బాధపడతాము. ఒక్కొక్కసారి భగవంతుని నిందకు కూడా గురి చేస్తాము. అది తప్పన్నమాట. ఎందుకు, భగవంతుడు ఎప్పుడు మనకి మంచే చేస్తాడు, చెడు చెయ్యడు. ఒకవేళ మనకి కష్టం అనిపించినప్పటికీ కూడా అందులో ఏదో రహస్యం దాగి ఉన్నది, భగవంతుని లీల దాగి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. కొంతమందికి తీవ్రమైనటువంటి కష్టాలు ఇస్తుంటాడు భగవంతుడు. అంటే పూర్వజన్మలో ఎన్నో కర్మలు చేసి ఎన్నో పాపాలు చేసుకున్నది ఈ కష్టాల రూపంలో, ఒక్కొక్కసారి రోగము ద్వారా, మానసిక అశాంతి ద్వారా, ఆది వ్యాధి, ఆది అంటే మానసిక రుగ్మత, వ్యాధి అంటే శరీర యొక్క రుగ్మత, దీనివల్ల అతను తీసేస్తుంటాడు. ఒక్కొక్కసారి మనకి దెబ్బలు తగులుతాయి. అబ్బా ఏమి చేయలేదు, ఎందుకు దెబ్బ తగిలిందంటే అది ఒక పాపం పోయిందన్నమాట. అలాగే ఒక్కొక్కసారి వంట వండుతున్నప్పుడు మనం సడన్గా అది పట్టేసుకుంటాం, మనకు తెలియదు, వేడిగా ఉన్నది గిన్నెని పట్టుకుంటాం, అబ్బా చేయి కాలిపోతుంది. ఎందుకు, దట్ ఈస్ వన్ వే ఆఫ్ రిమూవింగ్ అవర్ సిన్స్. పాప కర్మలని తీసివేయడం భగవంతుని లీల అని మనం తలంచాలన్నమాట. ఓకే,
సో ఇది అర్థమైంది అనుకుంటాను, ఈ డిస్కషన్ మన శ్లోకానికి ట్రాన్స్లేషన్. నా ఇప్పుడు అంటే ఒక ఆ, అంటే ఇక్కడ చెప్పండి. ప్రతి అణువులోనూ నేనే ఉన్నాననే దాన్ని పరమాత్మ ఈ భగవద్గీతలో ఒక్కొక్క చెప్తున్నాను. రకంగా ఒక్కొక్క శ్లోకాల్లో చెప్తున్నారా ప్రభుజీ? అవును మాతాజీ, స్టెప్ కి చెప్తున్నాడు భగవంతుడు. అదే ఓకే. గుర్తు పెట్టుకోండి, ఏది నీ చేతిలో లేదు, అంతా నా చేతిలోనే ఉంది. నేను అదే చేస్తున్న రకరకాల ఎగ్జాంపుల్స్ తో ఆ, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తున్నాడు. అవును, డీటెయిల్ గా చెప్తున్నారు ప్రభుజీ. అవును మాతాజీ, ప్రతి చాలా ఒక్క బాగుంది ప్రభుజీ. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు భగవంతుడు. అంటే అంతటి అవునా? అది యాక్చువల్గా వార్ జరుగుతుంది. ఆ కురుక్షేత్ర వార్ ఇంకా జరగడానికి ముందే కాలాన్ని స్తంభీభూతం చేస్తాడు భగవంతుడు. 45 minutes లో మొత్తం 700 శ్లోకాసు, విశ్వరూప దర్శనం అంతా అయిపోతుంది. అంటే భగవంతునికి కూడా కాలనామక పరమాత్మ అని అతనికి పేరు. కాల స్వరూపుడు భగవంతుడు. కాబట్టి హీ కెన్ డూ ఎనీథింగ్, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. సో అంతటి కరుణామయుడంటే భగవంతుడు ఒక్కొక్క దాని అంటే ఒక్కొక్కరికి అండర్స్టాండింగ్ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి డిస్కస్ చేసినప్పుడు మన హృదయానికి హత్తుకుంటుందనే విధంగా భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఇది. అవును ప్రభుజీ. ఓకే మాతాజీ, ఇది భాష్యం చదువుతారు మాతాజీ? షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. కృష్ణ భక్తి భావనలోని కార్యాలు ఏ విధంగా మనిషిని చివరి వరకు ఆధ్యాత్మిక లక్ష్యము వైపుకు నడిపిస్తాయో ఇక్కడ వివరించబడింది. కృష్ణ భక్తి భావనలో నానా రకాల కర్మలు ఉన్నాయి. అవన్నీ రాబో శ్లోకాలలో వివరించబడ్డాయి. కానీ ప్రస్తుతానికి కేవలము కృష్ణ భక్తి భావన సిద్ధాంతము వర్ణించబడింది. భౌతిక కల్మషంలో తగులుకొనిన బద్ధజీవుడు తప్పక భౌతిక వాతావరణంలోనే పనిచేస్తాడు. అయినా అతడు అట్టి వాతావరణం నుండి బయటపడాలి. ఏ పద్ధతి ద్వారానైతే బద్ధజీవుడు ఆ భౌతిక వాతావరణం నుండి బయటపడగలడో అదే కృష్ణ భక్తి భావన. ఉదాహరణకు పాల పదార్థాలను అతిగా తినడం వల్ల కలిగే అతిసార వ్యాధిచే బాధపడే రోగికి వేరొక పాల పదార్థంతో అంటే పెరుగుతో బాగు చేయవచ్చు. లౌకికంగా ఆకర్షితుడైన బద్ధజీవుడిని గీతలో ఇక్కడ చెప్పినట్లు కృష్ణ భక్తిని ద్వారా నయం చేయవచ్చు. ఈ పద్ధతి సాధారణంగా యజ్ఞమని అంటే విష్ణువు లేదా కృష్ణునికి ప్రీతికే ఉద్దేశించబడిన యజ్ఞకార్యమని తెలుపబడుతుంది. భౌతిక జగత్తులోని కార్యాలు ఎంత ఎక్కువగా కృష్ణ భక్తి భావనలో అంటే కేవలము విష్ణువు కొరకు నిర్వహించబడితే అంతే ఎక్కువగా వాతావరణం పూర్తి లగ్నతతో ఆధ్యాత్మికం అవుతుంది. బ్రహ్మం అంటే ఆధ్యాత్మికమని అర్థము. భగవంతుడు ఆధ్యాత్మికమైన వాడు. అతని దివ్య దేహ కిరణాలు బ్రహ్మజ్యోతిగా అంటే ఆధ్యాత్మిక తేజముగా పిలువబడతాయి. స్థితిని కలిగినట్టి ప్రతిదీ బ్రహ్మజ్యోతిలోనే నెలకొని ఉంది. కానీ ఆ జ్యోతి మాయచే లేదా ఇంద్రియ భోగముచే కప్పబడినప్పుడు భౌతికమని పిలువబడుతుంది. ఈ భౌతిక తెర కృష్ణ భక్తి భావనచే ఒక్క మారు తొలగించబడుతుంది. ఆ విధంగా కృష్ణ భక్తి భావన కొరకు చేసే అర్పణ, అటువంటి అర్పణలను లేదా దానాలను స్వీకరించేదే స్వీకార పద్ధతి. అర్పణ చేసేవాడు ఫలము అన్నీ కలిపి బ్రహ్మము లేదా పరతత్వము, మాయచే కప్పబడిన బ్రహ్మము జడ పదార్థమని పిలువబడుతుంది. పరతత్వముతో జోడించబడిన జడ పదార్థము తిరిగి తన ఆధ్యాత్మిక గుణాన్ని పొందుతుంది. మాయాభావము బ్రహ్మముగా మార్చే పద్ధతే మనస్సు అట్టి కృష్ణ భక్తి భావనలో పూర్తిగా లగ్నమైనప్పుడు అది సమాధిలో ఉన్నట్లు చెప్పబడుతుంది. అటువంటి దివ్య భావన చేసేదే ఏదైనా యజ్ఞమని అంటే పరతత్వము కొరకు చేసే యజ్ఞకారమని పిలువబడుతుంది. అట్టి ఆధ్యాత్మిక భావనలో అర్పణ చేసేవాడు, అర్పణము స్వీకరించేది కర్త లేదా కార్యప్రధానుడు, ఫలము లేదా చరమ లాభము సమస్తము పరతత్వములో పరబ్రహ్మము ఒక్కటే అవుతుంది. ఇదే కృష్ణ భక్తి భావన పద్ధతి.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చదివారు. పెద్దది ట్రాన్స్లేషను, భావార్థము. సో ఒక్కొక్కటి మనము నిదానంగా అర్థం చేసుకుందాము. సో ఇందులో మనం మోస్ట్లీ ఇంతకుముందు డిస్కస్ చేసినవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమిటనేది చూద్దాం. కృష్ణ చైతన్యంతో కూడిన కర్మలు ఏ విధంగా ఒకరిని చివరకు ఆధ్యాత్మిక గమ్యం వైపుకు నడిపించునో ఇక్కడ వివరించబడెను. అంటే ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళాలి? మనము గోలోక ధామానికి వెళ్ళాలి. గోలోక ధామానికి ఎలాగ వెళ్ళాలి? మనకి రూట్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమ్మ పిల్లవాడు ఉన్నాడు. అమ్మ అటకపైకి ఎక్కింది అనుకోండి. అటకపైకి ఎక్కింది, ఎక్కి ఏదో తీస్తున్నది, నిచ్చెనతో ఎక్కింది, పైకి ఎక్కింది అనమాట. ముందు అలాగ ఉండేది, ఓల్డ్ హౌసెస్లో అలాగే ఉండేది. ఇప్పుడు కూడా మీరు యుఎస్కి వెళ్తే యుఎస్లో ఆ స్టెయిర్ కేస్ ఏమంటుందంటే పైకి రూఫ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక హ్యాంగింగ్ చైన్ లాగా ఉంటుంది. ఆ చైన్ని మనం లాగాలి. ఆ చైన్ని లాగితే ఒక స్టెప్ నిచ్చెన వస్తుంది. అది కిందికి వచ్చినప్పుడు ఇంకా మడత పెట్టి ఉంటుంది అనమాట ఆ స్టెప్స్. దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకుని ఆ అటక మీదకి ఎక్కుతారు. ఆ అటక మీదకి ఎక్కి అక్కడ పైన ఏసీ వెంట్ అనేది ఉంటుంది. అక్కడ ఏమేమో స్టోరేజ్ అంతా చేసుకుంటారు పైన రూఫ్ మీద. సో ఇప్పుడు అలాగా పిల్లవాడు చూస్తున్నాడు, చిన్న పిల్లవాడు అనుకోండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. సో అమ్మ కానీ నాన్న కానీ పైకి ఎక్కారంటే నేను కూడా ఎక్కాలని అతను అడుగుతాడు. కానీ అతనికి ఎలాగా ఆ ఫస్ట్ చూశాడు, నిన్న నాన్న అక్కడ పైనుంచి లాగాడు, నిచ్చెన వచ్చింది, నేను కూడా లాగుతానంటే వాడు అక్కడ అందుకోలేడు. సరే నాన్న లాగినప్పుడు వెళ్దాము అని అతను వెయిట్ చేస్తుంటే నాన్న కానీ అమ్మ కానీ గబగబా వెళ్ళిపోయారు పైన. వీడికి నిచ్చెన ఎక్కడానికి భయము, లేకుంటే జారిపోతాడు. సో ఎలాగ మరి ఎక్కాలి, పైకి ఎక్కాలనేటటువంటి తపన ఉన్నది, కానీ ఎలాగ ఎక్కాలి, ఆ సాధన, ఆ శక్తి, అదేంటి టెక్నిక్ అతనికి తెలియదు. ఆ బాలునికి, పిల్లవాళ్ళకి తెలీదు. సో అప్పుడు ఏం చేస్తారు? తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ మీద కరుణతో ఆ దిగి వస్తాడనమాట. తండ్రి కానీ తల్లి కానీ పైన ఎక్కినారు కదా, కిందికి వస్తారు. వచ్చేసి మెల్లగా చేతులు పట్టుకొని ఒక్కొక్క స్టెప్పుతో అతన్ని, బాలుని, పాపని కానీ బాబుని కానీ మెల్లగా, అంటే కింద సపోర్ట్ ఇస్తూ పైన తీసుకెళ్తారు, పైకి తీసుకెళ్తారు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు, నేను కూడా ఏదో సాధించానని. సో ఇటువంటి మనస్తత్వమే ఇప్పుడు మనకు అందరిలో కూడా ఉన్నది. ఇందులో మనము వీఆర్ వెరీ ఫార్చునేట్. ఎందుకు అంటే మనకి ప్రభుపాదుల వారు ఒక దారిని చూపించారు, ఎలాగ పైకి వెళ్ళాలి. ఆ నిచ్చెన అనేటువంటిది ఉన్నది, కానీ అది అందడం లేదు మనకి. ఎందుకు? మనము చాలా చిన్న పిల్లవాళ్ళము. ఆ నిచ్చెన అనేటువంటిది మనకి చూస్తున్నాము, దారి తెలిసింది. ఏమిటయ్యా దారి అంటే కృష్ణ భావనామృతంలో వెళ్ళడము. కృష్ణ భావనామృతం అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేశాము. చేసేటువంటి ప్రతి పని కూడా కృష్ణునికి అర్పణం చేయాలి. నాహం కర్త హరికర్త. ఏ విధంగా అంటే 100% డెడికేషన్, 100% సాక్రిఫైస్. రెండు ఇంపార్టెంట్. డెడికేషన్ అంటే టోటలీ ఇన్వాల్వ్మెంట్, సాక్రిఫైస్ అంటే ఏది నాది కాదు అనేటువంటి భావన. ఏదైనా కూడా భగవంతుని వల్లనే జరుగుతున్నటువంటి మనోభావనని మనం పెట్టుకోవాలి. సో పెట్టుకున్నప్పుడు ఇలాగా మనకి ఓకే, నిచ్చెన కనిపించింది. ఏమిటి? కృష్ణ భావనామృతంలో వెళ్ళడం. కానీ మనకి ఇంకా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అని చిన్న చిన్న పిల్లల మనం అందరూ కూడా. సో మనకి ఎక్కడానికి జారిపోతామేమో అని భయం. ఎందుకు? ఇప్పుడు నిన్న అన్ను మాతాజీ చెప్పారు, ప్రభుజీ లాస్ట్ 10-15 డేస్ నుంచి నేను భగవద్గీత రోజు చదివేదాన్ని, ఇప్పుడు చదవడం కుదరడం లేదు. సో భగవంతుని క్షమించమని అడిగాను. సో భగవంతుడు నాకు దారి చూపించాడు. ఒక పండు మీద పెట్టినటువంటి పువ్వు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా చేతి మీద పడింది, పండు నుంచి జారి నా చేతి మీద పడింది. అంటే అక్కడ చూడండి, అంటే హౌ షీ ఈజ్ కనెక్టెడ్. అంటే నేను, ఆవిడ చెప్పారు కాబట్టి మీరందరూ కూడా అటువంటి భావనలో ఉన్నారు. ఏ ఒక్కళ్ళని ఇది చేయడం కాదు, బట్ ఎగ్జాంపుల్ మనం ఎందుకు తీసుకుంటున్నామంటే షీ షేర్డ్ దట్ ఇన్సిడెంట్. అలాంటి ఇన్సిడెంట్స్ మనకు కూడా వీ షుడ్ ట్రై టు షేర్ సో దట్ ఎవ్రీబడి నోస్ వాట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్స్. సో అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? వెంటనే రెస్పాన్స్ వస్తుంది ఏదో విధంగా. ఎలాగా అంటే మనం వీ షుడ్ కాన్సన్ట్రేట్. అందుకే మనకి యాంటెనాస్ ఇచ్చాడు భగవంతుడు. ఏమిటయ్యా యాంటెనాస్ అంటే? 2 చెవులు, 2 కళ్ళు. సో దే ఆర్ వెరీ వెరీ సెన్సరీ ఆర్గన్స్. మీరు 90-95 ఏళ్ళు ఆయనకు కూడా చెవులు గట్టిగా ఉంటాయి. ఎందుకు? ఏ మాట అయినా వినిపిస్తుంది. కళ్ళు కూడా మనము వీలైనంత వరకు కేర్ తీసుకుంటే అది కూడా మనకి తోడు ఉంటుందన్నమాట. అనవసరమైనటువంటి విషయాలు చూడకుండా, టైం వేస్ట్ చేయకుండా ఉంటే
తప్పకుండా ఆ కళ్ళుని కూడా భగవంతుడు ఇచ్చినటువంటి మొత్తం 100 ఇయర్స్ 120 ఇయర్స్ మన జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. సో అలాగా మనం కాపాడుకుంటూ వచ్చినప్పుడు మనకి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీవ్రమైన భావనతో భగవంతుని అంటే ఇంకా వేరే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అనుకుంటూ భగవంతుని సమర్పణ భావంతో ఏది సర్వస్య శరణాగతి, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. ఒక్కొక్కసారి వీఆర్ ఫోర్స్ టు ద కార్నర్. అందుకే చివరి వరకు అంటే భగవంతుడు అలాగే చూస్తాడు. ఒక కొండకి లాస్ట్కి వచ్చేసాము, ఇంకా వెనక పులి తరుముకుని వస్తుంది, ముందు లోయ ఉన్నది. ఏం చేస్తామంటే భగవంతుడా నువ్వే రక్షించు అన్నప్పుడు ఆ పులినైనా తరిమేస్తాడు, లేకుంటే మనకి రెక్కలన్నా ఇస్తాడు, ఆరు మనం దూకినప్పుడు భగవంతుడే వచ్చి పట్టుకుంటాడు అనేటువంటి ఆ పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. రక్షతి ఇది విశ్వాస, రక్షతి తేవ ఇది విశ్వాస అనేటువంటిది ఉంటే భగవంతుడు రక్షిస్తాడు. సో ఇలాగా ఇది ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు మాతాజీ చెప్పారు కాబట్టి మనకి ఆ ఏమిటి ఆ షార్ప్ యాంటెనా. ఒక్కొక్కసారి మీరు అలా ప్రార్థన చేసినప్పుడు మీకు ఒక గంట శబ్దం వినిపించదు, పక్కింట్లో ఎవరో పూజ చేస్తున్నారు, ఆర్ డోర్ బెల్ వినిపిస్తుంది, ఆర్ ఇంట్లో మీకు ఒక ఇంత పాత టైంలో మనకి ఈ వాల్ క్లాక్స్ ఉండేది, 8, 9 అలా వచ్చినప్పుడు గంట కొడుతుంది అంటే అది భగవంతుడి రెస్పాన్స్. ఆర్ ఒక్కొక్కసారి బల్లి పలుకుతుంది. బల్లి పలకడం అనేటువంటిది కూడా ఒక మంచి శకునం అంట. అంటే బల్లి మనకి గుర్తు పెడుతుంది భగవంతుని లీలలో మనం గుర్తు చేసుకుని నాకు ఒళ్ళు ఆ బల్లి కూడా ఒక అదే ఇంట్లో ఒక్కొక్కసారి మనకి జుగుప్సాకర్మ అనిపిస్తుంది, కానీ అది లక్ష్మీ సంకేతం అని అంటారనమాట. సో అది కూడా పలుకుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ ఇండికేషన్స్ ఫార్ ఎ పర్సన్ హూ హ్యాస్ టోటలీ సరెండర్డ్ టు కృష్ణ. సో అప్పుడు మనకి ఆ మనస్సు తేలిక అయిపోతుంది, ఇంకా కృష్ణుడు తప్పకుండా రక్షిస్తాడు అనేటువంటి భావన మనకి వస్తుందన్నమాట. సో ఇది మనము తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి యజ్ఞము, ఆ యజ్ఞములో అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు కృష్ణ చైతన్య భావనంలో. అంటే ఎలాగా తల్లి తండ్రి ఆ పిల్లవాడిని చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్తారు, పిల్లవాడిని కానీ పాపని కానీ పైకి తీసుకెళ్తారు. సో దే విల్ బి వెరీ హ్యాపీ. అలాగే ఇప్పుడు మనకి ఎవరు తల్లిదండ్రి ఎవరంటే మనకి గురువులు. తల్లిదండ్రి మన భర్త ఇచ్చినటువంటి తల్లిదండ్రి ఉండొచ్చు, కానీ మేబీ దే ఆర్ నాట్ సో వెల్ ఎక్విప్డ్ ఇన్ గైడింగ్ అస్. అందుకే అంటాడు ప్రభుపాదుల వారు తల్లి తండ్రి జీవితము ఎప్పుడు సార్థకం అవుతుందంటే పిల్లలని కృష్ణ భావనామృతం వైపు తీసుకొచ్చినప్పుడు. ఎందుకు? నేనొక్కడనే బాగుపడితే సరిపోదు, కృష్ణునికి ఏమి ఇష్టము, నా వాళ్ళందరూ అంటే అందరూ కూడా ఈ భావనామృతంలో వస్తే గోలోక ధామానికి మనం చేరుకునేటువంటి దారి చూపించిన వాళ్ళం అవుతాము. అందుకే మాకు కలకటాలో మేము ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఇక్కడ యాక్చువల్గా టెంపుల్స్కి వెళ్ళడం కొద్దిగా తగ్గిపోయింది, బికాస్ దేర్ ఆర్ సో మెనీ అవికేషన్స్. అయినా అప్పటిప్పటికి వెళ్తుంటాము అబిడ్స్ టెంపుల్కి, వాళ్ళు ప్రభుజీలు చెప్పేటువంటి ప్రవచనాలది వింటుంటాం అనమాట. అక్కడ మనకి చెప్పేవాళ్ళు ఏమిటి, మీరు ఈ భక్తి వృక్ష క్లాస్లో వచ్చేవాళ్ళు కదా ఎవ్రీ సండే. సో కొన్నాళ్ళ తర్వాత ఏం చేయాలంటే మీరు చిన్న చిన్న క్లాసెస్ నిర్వహించాలి మీ ఇంటి దగ్గరనే మీ వాళ్ళకి. సో దట్ ఒక 10 మంది చేరితే మీరు ఈ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి. అందరికీ అన్ని చోట్ల రావడం కుదరకపోవచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆన్లైన్ ఉన్నది, ఆన్లైన్లో మనం అందరూ జాయిన్ అవ్వచ్చు, ఎంత గ్రూప్ అయినా పర్లేదు. సో అంటే ఈ భావనామృతాన్ని మనం పంచాలి. మనకి ఎలాగొచ్చింది ఈ భావనామృతము, ఎందుకు మనం ఇలాగా తహతహలాడుతున్నాము భగవంతుని చేరుకోవాలి, మనకి తెలిసింది ఎందుకు, ఈ జీవితము అనేటువంటిది, ఈ దేహం అనేటువంటిది టెంపరరీ, ఆత్మ అనేటువంటిది పర్మనెంట్. దేహానికి ఎలాగైతే ఆహారం కావాలో ఆత్మకు వచ్చే ఆహారము భగవంతుని నామము రూపము గుణము మహిమల గానము చేయడము. భగవంతుని కీర్తించినప్పుడు మనకి ఆ దారి తానంతట అదే కనిపిస్తుంది. అలాగే గురువులు వస్తారు, మన చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తారు. సో వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్. సో ఇంతటి భావము ఇందులో ఇమిడి ఉందన్నమాట. ఏమిటి? కృష్ణ చైతన్యంలో కూడినటువంటి కర్మలు ఏ విధముగా ఒకరిని చివరకు ఆధ్యాత్మిక గమ్యము వైపు నడిపించునో ఇక్కడ వివరించబడెను. ఆ నడిపించే వాళ్ళు ఎవరు మనకి తెలియదు దారి. ఎలాగ ఎవరో ఒక గురువులు వస్తారు, ఆ గురువులతో పాటు మనకంటే ఎప్పుడు వస్తారు, మన పుణ్యం అనేటువంటిది చేసుకున్న కర్మల బట్టి either we will go to the guru or guru himself will come. కృష్ణ విల్ మేక్ దట్ అరేంజ్మెంట్ అంటారు ప్రభుపాదుల వారు. ఏమిటి? ఎప్పుడు నీకు అనుకూల పరిస్థితి అనేటువంటిది కల్పిస్తాడు భగవంతుడు, అప్పుడు ఎలాగా చూడండి, ఈవెన్ మన
ఇతను ఎవరు ఆ, ఎవరప్పా అది ఆయన ఆ, నారదుల వారు అరణ్యంకి వెళ్తుంటాడు. ఆయన ఎవరు, బాలుడు, 5 years బాలుడు, పేరు రావట్లేదు. ధ్రువ మహారాజు. ధ్రువుడు 5 సంవత్సరాల పిల్లవాడు అరణ్యానికి వెళ్ళిపోతూ అతనికి ఏం తెలీదు, ఎలాగ భగవంతుని ప్రార్థించాలి, ఏ మంత్రము, ఎక్కడుంటాడు భగవంతుడు కూడా తెలీదు. కానీ పట్టుదల ఎందుకు, చిన్నమ్మ చెప్పింది, నువ్వు నా కడుపులో పుట్టి వస్తేనే నువ్వు సింహాసనం మీద నీ తండ్రి తొడ మీద కూర్చోవచ్చని. సో అంతటి చిన్న బాలునికి అంతటి పట్టుదల, నేను భగవంతుని చూసే తిరిగి వస్తాను, అడిగి వస్తానంటే నారద మహర్షిని పంపిస్తాడు భగవంతుడు. వెళ్ళి అతనికి డైరెక్షన్ ఇవ్వు అంటే అప్పుడు ఆయన ఆ షోడశాక్షరి మంత్రం చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించి, అంటే టెస్ట్ చేస్తాడు ఫస్ట్. అతను ఇంత చిన్నవాడికి ఇంత పట్టుదల ఎందుకయ్యా, వెళ్ళు, ఏమైంది, నీ తండ్రి తొడ లేకుంటే నీ తల్లి తొడ ఉంది కదా, అక్కడ కూర్చో, ఎలాగూ నీకు సింహాసనం వస్తుంది అన్ని చెప్పినా కూడా లేదు, నాకు భగవంతుని చూడాలి, నేను భగవంతుని చూసి అడగాలి అనేటువంటి పట్టుదల. ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నా కూడా ఆయన ఏమీ కేర్ చేయడు. నన్ను నా దారి వదలండి గురువు గారు, నేను వెళ్ళిపోవాలి, భగవంతుని చూడాలి. సో అంతటి పట్టుదలతో ఉన్నప్పుడు ఆయన నారద మహర్షి అతనికి గురువు రూపంలో వచ్చి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. సో అలాగా ఎప్పుడు మనకి ఆ డైరెక్షన్లో ఆ గురువులు మనకి భగవంతుడు అరేంజ్ చేస్తాడు. ఒక్కొక్కసారి భగవంతుడే వచ్చి చెప్పేస్తాడు. ఎలాగా ఆ తపస్సు పూర్తి అయిన తర్వాత ధ్రువ మహారాజు ఎదుట భగవంతుడు కనిపించినా కూడా అతని మనస్సులో ఆ భగవంతుని రూపం ఉన్నది, నారద మహర్షి చెప్పినటువంటి రూపం ఉన్నది. సో కళ్ళు తెరవట్లేదు ధ్రువ మహారాజు. అప్పుడు ఆ మనసులో ఉన్న, హృదయంలో ఉన్నటువంటి రూపాన్ని ఒక్క క్షణము మాయం చేస్తాడు భగవంతుడు. అప్పుడు వెంటనే ఈ రూపం ఎక్కడైంది అని కళ్ళు తెరుస్తాడు ధ్రువ మహారాజు. అప్పుడు తెరిచిన వెంటనే ఎదురుగా ఆ రూపం ఏదైతే హృదయంలో ఉన్నదో ఎదురుగా ఆ భగవంతుడే ఉంటాడు. అప్పుడు నోటి నుంచి మాట రాదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని అతని దవడకి, అతని కపాలానికి అంటించినప్పుడు అతని నోట్లోంచి ధారావాహికంగా భగవంతుని స్తుతి వచ్చేస్తుంది. యోంత ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తాం సంజీవయద్ అఖిల శక్తి ధరస్వధామ్న అన్యాంచ హస్త చరణ శ్రవణత్వగాధీన్ ప్రాణ నమో భగవతే పురుషాయ తుభ్యం అనేటువంటి శ్లోకం చాలా ఫేమస్ శ్లోకం భాగవతంలో. అంటే ఏది చేసి